ప్రయాణం చేస్తున్నామండి, నాకు ఇంకా ఏమి నేను చెప్పిన కానీ చేస్తున్నామండి, నాకు ఏమి సిద్ధించలేదేంటండి అనొద్దు అంటున్నాడండి. అలాగే చెప్పి నాకు సిద్ధించేసిందండి, నాకు ఇంకెక్కడ వచ్చాడండి, ఎవరికి సిద్ధించలేదండి, నాకు ఒకరికే సిద్ధించిందండి అన్నాడు అనుకోండి, ఆడికి తెలియలేదండి. సిద్ధించింది అన్నవాడికి తెలియలేదండి, సిద్ధించలేదు అన్నవాడికి తెలియలేదు. సిద్ధి అసిద్ధి సమభత్వ సమత్వం యోగం. అసలు యోగం అంటే ఏంటండి? సిద్ధి అసిద్ధికి అతీతమైనటువంటిది, శీతోష్ణాలకు అతీతమైనటువంటిది, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటిది, సంకల్ప వికల్పాలకు అతీతమైనటువంటిది, సృష్టి ప్రకృతి వికృతులకు అతీతమైనటువంటిది సమత్వం. సమత్వం అంటే నిశ్చలత్వం, వాస్తవం, యథార్థం, అది ఆత్మస్థితి. అందుచేత అంటే సిద్ధి అసిద్ధి ఎప్పుడైతే నాకు సిద్ధించింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? అహమత్వం. అహమత్వం మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుందంటే నేను చాలా గొప్పవాడిని భావంలో తీసుకోండి. ఎలా ఉండాలంటే మనిషి నేను గొప్పవాడిని అన్నాడు అనుకోండి, దేనిని చూపించి గొప్పవాడిని అన్నాడు? అతను కాదు కదా మనం చూపెడుతుంటా, మరి ఎవరు చూపెడతాడండి? ఈశ్వర సృష్టిలో వస్తుంది. ఈశ్వరుడు పదార్థం, అది ఈశ్వరుని వ్యవహారిక శక్తు. ఈశ్వర సృష్టిలో వస్తువుని చూపించి అది నేనని, ఇది చాలా గొప్పదని, నేను అందరికంటే గొప్ప అయిపోయింది అన్నాడు అనుకోండి, అందుకు ఏం కలగలేదు? జ్ఞానం కలగలేదు. అంటే యోగస్థ గురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ విష్యతే. తర్వాత శ్లోకం చూడండి. దూరేణ శవనం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమందించ్య కృపణ ఫల హేతవః. ఈ శ్లోకాన్ని చూడండి. భగవద్గీత ఏంటంటే ఈ ఒక్కొక్క శ్లోకాన్నే ఎంత తపశక్తి చేసి ఈ శ్లోకాన్ని కనిపెట్టేలా అనిపించేటంతటి అద్భుతమైనటువంటి రహస్యాలు భగవద్గీతలో 30 గీతలో ఉన్నాయి. ఉపనిషత్తులు ఉన్నటువంటి సారాన్ని బెంగ తీసి ఈ గీతలో మనకి అందించడం చూడండి. ఊరేన యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. ఈ యోగం అనేటువంటిది, ఈ కర్మ అనేటువంటిది 2 రకాలు. ఒకటి కర్మయోగము, 2 బుద్ధి యోగం. 2 సెక్షన్లుగా విభజించేదండి. దూరేణ యవరం కర్మ, బుద్ధి లేకుండా. బుద్ధిని ఉపయోగించడం లేదు, మాట్లాడుతున్నారని మీరు ఆ మాట్లాడే విధానంలో మీరు ఏం పక్కన పెట్టేశారు? బుద్ధిని పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. అదే అలా మాట్లాడుతున్నామంటే ఏంటి మాట్లాడడం ఏంటి? అక్కడ చివాడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ గుర్తుంటేనో అలా మాట్లాడలేదండి. వినేటప్పుడు, చూసేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ఏముండాలని కూడా గుర్తుండాలి. బుద్ధి లేకుండా చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో కర్మ దేవుడికి దూరంగా ఇచ్చేస్తుందండి. దూరేణ అంటే ఎవరికి దూరంగా ఏంటేస్తుందండి? అతని ఉద్దేశం ఏమో సాధన, దేవుడు అవ్వాలని, ఆత్మసాక్షాత్కారం పొందాలని. అతను చేసే కర్మేమో దేవుడికి దూరంగా వెళ్ళిపోయే కర్మ చేస్తాం. ఎంత జాగ్రత్తగా ఆలోచించారు. లిటికెంట్ అంటే ఎక్కడ ఉందండి? మనం చేసే పనిలోనే ఉంది. గురువేణ ఎవరం కర్మ నిజమైంది. బుద్ధి లేకుండా చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది నుంచి దేవుడి నుంచి దూరంగా పెట్టారు. అంటే బుద్ధితో కూడినటువంటి బుద్ధి యోగ ధనంజయ. నువ్వు బుద్ధితో కనుక చేసేవనుకో, బుద్ధితో కూడి చేసేవనుకో, అది యోగము. బుద్ధి లేకుండా చేస్తేనో అది కర్మ. చిత్రం ఏంటంటే ఇప్పుడు మనం సాధన చేసిందే యోగం కాదు. మనం బయట చేసేటటువంటి కర్మలన్నీ కూడా బుద్ధి యోగంగా మారిపోతాయి. ఎంత అదృష్టమో చూడండి, ఎంత గొప్ప రహస్యం చెప్పాడో చూడండి. మనం బయట చేసేటటువంటి కర్మలు కూడా యోగం వల్లే ఫలితం వస్తుందంట. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడిలో కలిపి ఏది చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది బంధించదండి, దేవుడిలో కలుగుద్ది, దేవుడిని చేస్తుంది. కర్మే కదా అనుకుంటున్నామా అంటే దూరేణ ఎవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ
బుద్ధౌ శరణమన్విచ్చ. అందుకని ఓ అర్థుడా బుద్ధౌ శరణమన్విచ్చ. ఇచ్చ అంటే ఏంటి? కోరుకోవడం. ఏం కోరుకోవాలి? బుద్ధి యోగాన్ని కోరుకో, బుద్ధిని కోరుకో, బుద్ధిని సంపాదించుకో, శాస్త్రం చదువు, గురువుని పట్టుకో, బుద్ధిని సంపాదించు, బుద్ధితో కూడిన కర్మ చేయి, బుద్ధితో ఆలోచించు, బుద్ధితో పని చేయి. ఏది చేసినా సరే బుద్ధో శరణం అని కోరుకో. బుద్ధితో చెయ్యి. ఏ పని చేసినా సరే స్వార్థంతో చెయ్యి, బంధించి పడేస్తుంది. దేవుడి నుంచి దూరంగా ఇచ్చినట్టు ఎంటేస్తుంది. మన బయటకు వచ్చేవాడికి కర్మ లేకుండా మనిషి ఉంటుంది. అవునండి, తెల్లారు దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా ఎవరో ఒకరు కూడా మాట్లాడాలా. ఆ మాట్లాడే మాట దూరంగా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎంత నష్టపోతామంటే మనం తెలియకుండా. అందుచేత మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాలి. బుద్ధో శరణం అన్విచ్చ. బుద్ధితో కూడి అన్విచ్చ. మనిషి ఏది చేసినా సరే నీ సాధన అంతా, నీ యోగం అంతా, ఒక ఆకలి మాట్లాడే పనులు, చేసే పనులు అన్నీ కూడా నీ తిండి దేవుడి దగ్గర తిరుగుతాయి. బుద్ధో శరణం ఇచ్చ. కృపణ ఫలహేతవ. కృపణ అలా హేతు అంటే ఏంటి? అలా హేతు అంటే నేను ఇలా మాట్లాడాను, ఆడంటే నాకు ఇష్టం కాదు కనుక ఆడికి అన్యాయం జరిగిపోయాక, అపకారం జరిగిపోయాక వాడు ప్రపంచం అంతా చెడ్డోడని చెప్పుకునేటట్టుగా మనకు ఆడికి చర్చిస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి? మనకి ఏం కావాలి? ఫలం. ఆడికి ఆమె జరగాలి. అలాగే మనకు నచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆడికి ఏం జరగాలండి? మేలు జరగాలి. దాన్ని ఫలం అంటారు. అంటే మాదిరిగా మన భార్య, మన పిల్లలు, మన సంసారం, మన కుటుంబం, మనకి ఇలా ఉండాలి, ఇలా ఫలితం ఏర్పడాలి అనేటువంటి ఆలోచనతో బుద్ధి లేకుండా ఫలాన్ని ఆశించి ఫలహేతువ, ఫలానికి హేతు అయ్యేటటువంటి కర్మలో నువ్వు చేయకునైనా శిక్షలో పడిపోతావు. అలా చేసినట్టయితే కృపణత్వం అనేటువంటి దోషం ఎందుకు? కృపణత్వం అంటే ఏంటండి? విశ్వాసం లేకపోతే దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఆ ఉన్న సమయాన్ని అంతటనే కూడా మంచిగా ఉపయోగించుకోకుండా కృపణత్వం. దేవుడు ఎంతో ఆలోచించి ఎన్నో పూర్వజనంలో ఆశించి తిరిగి ఏమి మనిషి జనం ఇలా చక్కమని ఇచ్చేలేదండి. ఎంతో పుణ్యఫల ప్రభావంతో లభించిందండి మానవ జన్మ. అటువంటి మానవ జన్మ లభించినటువంటి దాన్ని ఎలాగ వినియోగించుకోవాలో శాస్త్రం చెబుతుందండి. పక్క శివుని పెట్టేటండి. చిన్ననోడంటే తెలియలేనోడంటే ఆడి జోలికి వెళ్ళొద్దండి. మన దాంట్లో వచ్చి విని మనము కూడా దాన్ని పాటించలేదనుకోండి, అప్పుడు మనకి ఏ దోషం పడుతుంది? కృపణత్వం అనేటటువంటి దోషం. కృపణ బలహేతువ. కృపణత్వాన్ని రానప్పుడు అంటే విశ్వాసఘాతకుడు అన్న పేరు మీరు ఎప్పుడైనా విన్నారండి? అంటే దేవుడి దృష్టిలో విశ్వాసఘాతకుడు ఎవరండి? బుద్ధి లేకుండా కర్మ చేసేవాడిని ఆయన ఏమన్నట్టు విశ్వాసఘాతకుడు. అంటే బుద్ధి లేకుండా మాట్లాడిన, బుద్ధి లేకుండా పని చేసిన అతన్ని ఏమన్నాడండి? కృపణ బలహేతు, విశ్వాసఘాతకుడు అన్నాడు. అంటే దూరేడ ఎవరం కర్మ. దేవుడికి దూరం అయ్యే కర్మ చేసుకుంటే నీకు సుఖం ఎప్పుడు లభిస్తుందట? ఇలాగే జన్మకంతా పోయింది. మళ్ళీ ఎంత కాలానికి జన్మతుడు? అప్పుడు ఎలాంటి జన్మతుడు? దూరానికి దేవుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయడం మానేసి దేవుడికి దూరం అవుతే ఎలాగా? అంటే దేవుడికి దగ్గర చేసేది ఏ కర్మ అయితే దేవుడి దగ్గర చేస్తుందో ఆ కర్మే చెయ్యి. ఈ రకంగా బుద్ధియుక్తో జపాతీగా ఉభో సుకృత దుష్కృతే. తస్మాత్ యోగా ఏం చేసిన యోగ కర్మసు కౌశలం. అంటే కౌశలం అంటే నేర్పరితనం. ఏంటంటే నేర్పరితనం? కర్మలో నేర్పరితనాన్ని. బుద్ధియుక్తో జహాతీగా ఉభో సుకృత దుష్కృతి. నువ్వు ఏమవ్వాలి? దేవుడికి దగ్గరయ్యి దేవుడు అయిపోవాలి కదా. దేవుడికి దగ్గరయ్యి దేవుడు అయిపోవాలి అంటే తస్మాత్ యోగాయే చేసిన ఆ కర్మ చేత నువ్వు యోగం చేయాలి. నువ్వు చేసేటటువంటి కర్మంతా యోగ మార్గానికి అనుగుణంగానే చెయ్యాలి. ఈ శ్లోకాన్ని వచ్చి వారు చెప్పుకుందాం.
స్వరాజ్య బ్రహ్మనిష్టాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 శ్రీరామ్ సద్గురువర్యులు వారి శ్రీమద్ భగవద్గీత ఆంతర్యాగ ప్రవచనములు. భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతి శిరోవేయం ప్రబోధాంతు నానాశాస్త్రరహస్యశాఖమరచి శాంతి ప్రవాళాంకితం రత్నాంగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. భగవద్గీత ఏ సమయంలో చెప్పబడుతుందో మహాభారత యుద్ధంలో ఆశ్చర్యుడికి చెప్పినటువంటి భగవద్గీతగా చెప్పబడుతుంది. ఈ భగవద్గీత అధ్యాయాలు మొదటి అధ్యాయం అయింది. రెండో అధ్యాయంలో మనం 49వ శ్లోకంలో ఉన్నాం. ఒకసారి ఆ శ్లోకాన్ని చేసుకుందాం. దూరేణ చవరం కర్మ యోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్య ఈ శ్లోకానికి ముందుగా కొన్ని విషయాలు చెప్పుకుని ఇంకొక దానిపై శ్లోకం ఏంటంటే 48 యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోశమో భూత్వా సమస్తం యోగముచ్యతే. యోగస్థ కురు కర్మాణి అంటే మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా యోగము వల్లే చేయమంటున్నాడు. అక్కడ ఫలితాన్ని ఈశ్వరుడికి వదిలిపెట్టి సిద్ధియో సిద్ధి అసిద్ధి సిద్ధించడం సిద్ధించుకోవడం అనే విధానంలో ఇప్పుడు మన సాధన కూడా అదే విధానంలో చేస్తున్నారు. ఇక ఇప్పుడు దాకా చెప్పినటువంటి సారాంశాన్ని గుర్తు చేసుకున్నాము. ఈ అధ్యాయం ప్రారంభంలో నుంచి చెప్పినటువంటి విషయం ఏమిటండి? ఈ అధ్యాయం 11వ శ్లోకాన్ని ఒకసారి చూడండి. ఇదే అధ్యాయంలో 11వ శ్లోకం ఏంటండి? రెండో అధ్యాయంలో 11వ శ్లోకం. పన్నెండో శ్లోకం. నత్వేవాహం జాతునాశం అర్పణమేమే అన్నారు. ఇది ఒక రకంగా ఈ అధ్యాయాన్ని పునాది వాక్యం, పునాది రాయి అంటారు. ఈ మాదిరిగా నత్వేవాహం జాతునాశం అర్పణమేమే అన్నారు. ఇక్కడ 3 వ్యక్తులు చెప్పాడండి. ఒకటే ఆయన చెప్పాయన, రెండోది ఈయనే ఆయన, మూడోది అక్కడ ఉన్నటువంటి జ్ఞానం. నత్వే నామం జాతు నాశం నరకం నేనే జనాలు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ నువ్వు కానీ నేను కానీ ఎప్పుడూ ఉండేటటువంటి వాళ్ళనే అని స్టార్ట్ చేసేడు బాధ. ఎప్పుడు ఉండేవాళ్ళని ఎలాగవుతున్నామంటే మనం
ఎప్పటికప్పుడే మన తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి ఎల్లు కూడా వెళ్తుంటే వచ్చి కూడా వెళ్తుంటే ఇలా జరిగిపోతూ ఉంది కదా. ఈయన ఏమంటున్నాడండి, అందరం కూడా ఎప్పుడు ఉండేవాళ్ళని అన్నాడు. ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఆ విషయం నాకు తెలిసినట్టుగా నీకు తెలియలేదు. నేను కూడా ఎప్పుడు ఉండేవాడిని, నువ్వు కూడా ఎప్పుడు ఉండేవాడు. అయితే ఇప్పుడు దేని మీద ఆయన మనసు పెట్టించాడండి? వస్తూ పోతూ ఉండేదానని ఆయన పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడు ఉండేటటువంటి వస్తువు మీద దానిని మనసులో పెట్టుకుని చెప్తున్నాడు. మనం దేన్ని ఎప్పుడు ఉండేదాన్ని వదిలేసి వస్తూ పోతూ ఉండేదాని మీద మనసు పెట్టుకుని మనం మాట్లాడతాం. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత ఉందండి? చాలా తేడా ఉందండి. పరిణామం చెందుతూ నశించిపోయేటటువంటి శరీరాన్ని పట్టుకుని నేను అంటున్నాను, ఆయనేమి ఈ శరీరానికి అవతల నశింపు లేనటువంటి ఎప్పుడు ఉండేటటువంటి స్థిరమైనటువంటి సత్యమైనటువంటి వాస్తవ పదార్థాన్ని పట్టుకుని ఆయన నేను అంటున్నాడు. ఇక్కడ దానివల్ల దీనివల్ల ఇద్దరికి కలిగే ప్రయోజనం ఏమిటండి? కలిగే ప్రయోజనం ఆయనకి కలిగేది ఎప్పుడు పరమస్వరం సచ్చిదానంద స్వరం. యువతల వాడికి నిత్యము పరిణామం చెందేటటువంటి శుభ దుఃఖాలు మార్పు చెందుతూ ఒక రోజు సుఖంగా ఉంటే మరొక రోజు దుఃఖంగా ఇలాగా మారిపోతూ ఉంది. అలా మారిపోవడానికి కారణం ఏంటి? ఇతను దేనిని నేను అంటున్నాడు? జడాన్ని నేను అంటున్నాడు. జడానికి ఉన్నటువంటి లక్షణం ఏంటండి? అసత్తు, జడం, దుఃఖము. దీనికి 3 లక్షణాలు ఉన్నాయి. దీనికి అర్జునుడు నేనని చెప్పేటటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని అసత్తు, జడం, దుఃఖ స్వరూపం. ఆయన పట్టుకున్నటువంటి దానికి 3 లక్షణాలు ఉన్నాయి. సత్తు, ఇది అసత్తు. ఇది జడం, అది చైతన్యం. ఇది దుఃఖం, అది ఆనందం. దానికి 3 లక్షణాలు ఉన్నాయి. అదేంటి? సత్తు, చిత్తు, ఆనందం. జడము, ఇది అసత్తు, దుఃఖం. డిఫరెంట్ ఫలితం కాడికి వచ్చిందండి. వస్తువులు వేరు వేరు గుణాలతో వేరు వేరు లక్షణాలతో కూడి ఉండడం వల్ల ఎవరు ఏ వస్తువును పట్టుకుని ఏ భావంలో పట్టుకుని ఉంటాడో ప్రయోజనం కూడా ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. అందుచేత అతను దానిని పట్టుకుని అది నేను అనుకుంటున్నాడు కనుక దానికి సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ అతను అనుభవించవలసి వస్తుంది. దానిని వదిలి దీనిని నేను అనుకుంటున్నాడు కనుక దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఈయన అనుకుంటున్నాడు. ఇది తెలిసింది మనకు పాయింట్. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడు అదే విషయాన్ని ఎవరిలో ఉందన్నాడంటే ఆ సత్య పదార్థము ఇక్కడ నీలోనే ఉంది, నాలోనే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాజులు అందరిలోనే ఉంది చెప్పాడండి. ఈరోజే మనం తెలుసుకొని దానిని పట్టుకునే మనము కూడా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు దానికి ఉండేటటువంటి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ ప్రయోజనాలు అయితే ఉన్నాయో ఆ ప్రయోజనాలను మనము పొందుతాం. దీనిని పట్టుకున్నటువంటి వాడికి దీనికి సంబంధించిన ప్రయోజనాలను పొందితే దానిని పట్టుకున్నటువంటి వాడు దానికి సంబంధించిన ప్రయోజనాలను పొందుతాడు. ఇక్కడ ఏంటండి? భావం, మార్గాన్ని పట్టుకున్నటువంటి వస్తువును పట్టుకున్నాం. ఇది నేను అనుకుంటున్నాం, అది నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇది నేను అనుకున్నాం అనుకోండి, దీని అహము అంటారు. అది నేను అనుకుంటేనా? ఆత్మని నేను అనుకునేటువంటి అహం వృత్తి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిందండి. అనాత్మని పట్టుకుని దేహభావంతో నేను అనుకున్నటువంటి అహంకారాన్ని కలిగించి బంధాన్ని కలిగింది. అహంకారం వేరు, అహం వేరండి. అహంకారానికి అహానికి చాలా దగ్గర పోలిక అన్నమాట. అహంకారం అంటే భ్రాంతితో కూడుకున్నట్టు, అహం వృత్తి అంటే నేను. ఏది నేను దానిని నేనుగా గుర్తించడమే అహం వృత్తి. దాన్ని నేనుగా గుర్తించకుండా నేనుని శరీరం వైపుకి తిప్పేసి శరీరాన్ని, ఇక్కడ నేననేది ఎవరంతగానే శరీరాన్ని నేనన్నావుడు నేనే, ఆత్మని నేనన్నావుడు నేను. ఇద్దరు నేను లేవు, మళ్ళీ ఉన్నదేమో ఒకటే నేను. ఆ నేనేమో ఏది యథార్థంగా ఉందో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించి నేనంటే దాని అహం వృత్తి అంటారు. అదే అహం శరీరం వైపుకి తిరిగి శరీరం నేనంటే
అహంకారం అంటారు. అహంకారమే అన్ని అనర్థాలకి మూల కారణం, కర్మలన్నిటికీ మూల కారణం అహంకారమే. ఈ రకంగా అహంకారాన్ని వదిలించుకుని అహంవృత్తిని పట్టుకోవాలి మనం. ప్రతి వ్యక్తి కూడా అహం, సోహం. సోహం అన్న దాంట్లో చూడండి, అహం అహం అనే భావం, అహం అనే పదం ఉంది. సో అంటే అది, ఏకం ఇది, సోహం సో అది, అహం నేను. ఏకం అనే దాంట్లో కూడా అహం వృత్తుంది. అది అన్న దాంట్లో అహం ఉంది, ఇది అన్న దాంట్లో కూడా ఏకం ఈ అహం, సో అహం. అంటే అదొక అహం, ఇదొక అహం. ఆ అహమేమో ఒకటే, ఇక్కడ అహం ఉందండి. ఏకం అన్న దాంట్లో అహం ఉంది, సోహం అన్న దాంట్లో అహం ఉంది. కానీ ఇది కాదు, అది అన్న అహం ఒరిజినల్, ఇది అన్న అహం డూప్లికేట్. ఇది నిజం కాదు, ఈ అహం సత్యం కాదు. ఈ అహంతో దీనితోటి మనం వ్యవహారంలోకి వచ్చి మరి మనిషికి అందరికీ కూడా కర్మ ఫలాలు నడిచింది. ఒక్కొక్కడికి ఉన్నత స్థితిలో ఉంటుంటాడు, ఒకటి తక్కువ స్థితిలో ఉంటుంటాడు, ఒకటి కొంచెం తెలివి ఉంటుంది, ఒకటికి బలం ఉంటుంది, ఒకటికి డబ్బు ఉంటుంది. వాటిని బట్టి అహంవృత్తి ఏముంటుందండి, హెచ్చు తగ్గులతో కూడుకున్నాడు. అహంకారం హెచ్చు తగ్గులతో కూడుకున్నాడు. అహం అనేటువంటిది చంటి పిల్లని కూడా నేను, చిన్న పిల్లడు కూడా నేను, పెద్దోడి దగ్గర చిన్నోడి దగ్గర నేను, అందులో ఏం లేదండి, హెచ్చు తక్కువ లేవు. నేను అన్న దాంట్లో హెచ్చు తక్కువ లేవు. అహంకారంలోనూ డిఫరెన్స్లు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉన్నాయి, తేడా పాడాలు ఉన్నాయి. ఆ తేడా పాడాల వల్ల అహంకారం ఏం చేయాలంటే జీవుడిని బంధం. ఇప్పుడు మన పాఠంలోకి వెళ్ళే ముందు అహంకారం ఎలాంటి అనర్థాన్ని కలిగింది అనే దాన్ని ఒక పోయిన మనం సత్సంగంలోనో లేదా హోమ కార్యక్రమాల్లో కానీ ఇద్దరు అన్నదమ్ములు కథ చెప్పుకుని ఎప్పుడు గుర్తుందండి? ఎందులో చెప్పుకున్నామో తెలియదు, మౌనాల్లో అది గుర్తు అవ్వలేదు. అక్కడ కొంతవరకే చెప్పునంటే ఏ నాయకుల యొక్క అదే దర్శమంతుడు నా అమృత కలశం తేవడం కోసం బలం సంపాదించుకోవడానికి తన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి నాకు సరైనటువంటి బలాన్ని కలిగించి ఆహారాన్ని చూపించమంటే ఆ ఏనుగుని గజకట్టి ఏనుగుని తాబేలుని తీసుకుని తినమన్నాడు. అవి దెబ్బలాడుకుంటున్నాయి. అవి అక్కడ అడవిలో ఉన్నటువంటి మృగాలకి, ఆ చెరువులో ఉన్నటువంటి చేపలకి కూడా సుఖంగా బతకనట్టు వాటిని వెళ్ళి పట్టుకుని తిన్నట్టుగా మనం కథ చెప్పిన అసలు వాళ్ళు అలాగే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అన్నదానికి దానికి ఒక కథ. ఆ కథ వేరండి. అది ఇద్దరు అన్నదమ్ములు పూర్వజన్మలో వాటాల దగ్గర ఒకరి మీద ఒకరికి ఈర్ష్యపడి ఆ దెబ్బలాడుకోవడంలో మరణించిన వాళ్ళ యొక్క అసూయ ఈర్ష్య నశించకుండా తిరిగి మనుషుడి జన్మంలో వేరే వేరే జాతులతో పుట్టినప్పటికీ ఒకడు ఏనుగుగా పుట్టాడు, ఒకడు తాబేలుగా పుట్టాడు. కానీ వాళ్ళకి ఒకరినొకరు చూసినప్పటికీ ఆ పూర్వ వాసన సంస్కారం గుర్తొచ్చేసి ఒకరినొకరు దెబ్బలాడుకుంటారు. కానీ ఫలానా తెలియదా, ఏనుగు వేరు. కానీ వాటి మీద ఉన్నటువంటి సంస్కార వాసన నశించుగా దెబ్బలాడుకుంటున్నాయి. వాటిని ఎత్తుకుపోయాడు. ఎత్తిపోయినప్పుడు కాలుతోటి తాబేలు, ఆ తాబేలు అంతా ఎన్నో యోజనాలు చెప్పాడు. అలాగే ఏనుగు ఎంత పర్వతవంతం చెప్పారండి. ఆ రెండింటిని రెండు కాళ్ళతోటి బంధించి పట్టుకుపోయాడు. పట్టుకుపోయినప్పుడు ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర పోయి పెద్ద వటవృక్షం ఉంటే ఆ చెట్టు మీద వాళ్ళటువంటి తింటాను. పెద్ద యోజనాలు దూరంలో ఉన్నటువంటి ఒక కొమ్మ మీద వాళ్ళేటప్పటికి ఆ కొమ్మ బలమంటే ఉంటుంది. ఆ కొమ్మ మీద కొన్ని వేల మంది మహాత్ములు తల్ల కిందుగా తపస్సు చేస్తారు. ఋషులు తపస్సు చేస్తుంటే వెంటనే గట్టి ప్రజాపతి కొమ్మ తిరుగుతుందనగానే ప్రత్యక్షమైపోయి కొమ్మ కింద పడిందంటే ఋషులందరికీ భంగం అవుతుంది. దానివల్ల నీవు నరకానికి శాశ్వతంగా ఉండిపోవలసి వస్తుంది. కొమ్మ కింద పండవద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? కొమ్మ పడిపోతుంది. దాన్ని ఇప్పుడు ఆ కొమ్మ పడిపోయేదని నోటిని కలుసుకున్నాడు. ఒక కాలులో తాబేలు, ఒక కాలులో ఏనుగు, ముక్కున కొమ్మ, మూడింటిని పట్టుకుని ఎక్కడో మందరగిరి పర్వతం మీదకి ఎక్కడికో ఎగిరిపోయి అక్కడ జాగ్రత్తగా కొమ్మను పెట్టి అక్కడ అప్పుడు నింపాదిగా ఈ రెండింటిని మళ్ళీ వేరే ఇంకో దూరంలో పట్టుకుని వెళ్ళి తిని మొత్తం మీద దేవలోకం వెళ్ళి ఓడించి ఆ కలసం తెచ్చి శాప విమోచనం కలిగించేటి తల్లికి. అక్కడ కూడా కథ అయింది. అదే అక్కడ మనం చెప్తున్నాం.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత చాలా కాలానికే దేవేంద్రుడికి రథం నరికేవాడు ఉన్నాడు కదా, అతని పేరు మాతలి, మాతలి పేరు. అతనికి ఒక అమ్మాయి ఉంటారు. ఆమె ఎంతో సుగుణవతురాలు, సౌందర్యవతురాలు. అలాంటి ఆవిడని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి త్రిమూడు లోకాల్లో తిరిగాడు. ఏ లోకంలోనూ ఆవిడని సూట్ అయినటువంటి వ్యక్తి లభించలేదు. అప్పుడు ఆయన తిరిగి ఎక్కడో నాగలోకంలో ఒక కుర్రోడు నడిపాడండి. ఈడు జోడు వాద అర్హత అన్నీ సరిపోయినాయట. అన్నీ సరిపోయినప్పుడు ఆ కుర్రోడిని పెళ్లి చేసుకోవడానికి బేరం ఆడుకున్నారు. ఇలాగే చేయడం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, గరుత్మంతుడు గెలిచిన కానించి రోజు ఒక నాగదేవతలలో ఒక నాగుణ్ణి ఆయన ఆహారంగా పంపించాలని షరతు పెట్టుకున్నారు. ఆ ఒప్పందం చేసినటువంటి పెళ్లి కొడుకు అది గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళాలంటే ఆ తీర పెళ్లి కుదురు చేసుకున్నారు. పెళ్లి కుదురు చేసుకుంటే ఏం చేశాడంటే మాటలు నారదులను తీసుకుని ఇది సంగతి ఇలా పెళ్లి కుదుర్చుకున్నాం, మరి గరుత్మంతుడికి ఆహారం అయిపోతే పెళ్లి గడప అయిపోతుంది బాబు, స్వామి దీనికి ఏదన్నా ఉపాయం చెప్తే చెప్పండి, ఏం భయం లేదు, నేను చెప్తాను, మీరు పెళ్లి చేసేసుకోండి అంటాడు. ఆయన మాట తీసుకున్నాడు, ఒప్పందం చేసేసుకున్నారు, ఒప్పేసుకున్నారు. అది గరుత్మంతుడు తెలిసింది. వెంటనే గరుత్మంతుడు వెళ్ళి వాళ్ళ కూడా యుద్ధానికి ప్రకటించి, నేను ఎలా కూడా మీకు తెలుసు కదా ఎంత బలవంతుని, త్రిమూడు లోకాలని కూడా ధరించినటువంటి విష్ణుమూర్తిని నా భుజాల మీద ఎక్కించి తిరుగుతున్నాను అంటే నా బలం ఎంత మీరు తెలుసుకోవచ్చు. అంత బలవంతులైనటువంటి నన్ను మీరు గుర్తించకుండా నా మాట లెక్క చేయకుండా మీరు పెళ్లి కుదుర్చుకున్నారు. చూడండి నా ప్రతాపం అన్నాడు. వీళ్ళందరూ అల్లిపోయారు. పాపం దేవతలటి నాగులటి అందరూ అల్లిపోయి, బాబు విష్ణుమూర్తి మాట తీసుకునే మేము ఒప్పందం చేసుకున్నామయ్యా, నా అంతగా మేము చేసుకోలేదంటే ఆయనే కదా, ఆయన్ని నేను ఎక్కువ తిప్పుతున్నాను, ఆయన బాబు నాకు తెలుసు. అప్పుడు ఆయన ప్రత్యక్షమే శాంతించి చాలా బలవంతుడు అంటున్నావు కదా అని చెప్పి ఆయన ఎడం కోసం ఆయన ఈపు మీద వేసి ఒకసారి నాకు చెయ్యి కోరిన అనుకుంటూ చూడండి. ఆ ఎడం చెయ్యి ఎలా ఈపు మీద పెట్టేటప్పటికి అది ఏదో పాతాళానికి చుట్టేసినట్టు అయిపోయి మొత్తం ఊపిరి ఆడకుండా గుడ్లు తేలేసి ఇంక గుట్టక వేసుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఆగితే ప్రాణం పోయేలా అయిపోయాడు. అదేమో అలాగైపోతున్నాడు. మొత్తం నా బరువంతా మొత్తం కదా నువ్వు ఏంటి, నా ఎడం చెయ్యే మగిలా పోతున్నా పెట్టి అన్నాడు. నాకు అర్థమైంది బాబు, నా గర్వం పోయింది అన్నాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే అహంకారం అనేటువంటిది ఎలా అవుతుందండి, అహంకారం ఎవరికైతే ఉందో వాడికి ఈ కథ ఎందుకు చెప్తున్నావు అంటే కథ గురించి కాదు ఇక్కడ. దాని సారం ఏంటండి, నేను బాగా చదవగలను అని అహం వచ్చింది అనుకోండి, నేను బాగా సాధన చేయగలను అని అహం వచ్చింది అనుకోండి, నేను ధనవంతుణ్ణి నేను బలవంతుణ్ణి అని అహంకారం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అది? ఇప్పుడు అతను ఎవరిని ధిక్కరించాడండి, ఎవరిని? దేవుడిని ధిక్కరించేసాడు. అంటే అహంకారం ఏం చేస్తుందండి, అహంకారానికి వివేకం ఉండదు, విచక్షణ ఉండదు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో అహంకారం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందండి, శరీర భావం కూడా ఉత్పన్నమవుతుంది. శరీర భావాన్ని పక్కన పెట్టాడు, శరీరం నువ్వు కాదు, మొదటే కొట్టుపాడేసాడు, శోకం ఇది కదా అది. అప్పుడు అహంకారం ఏమైనట్టుందండి, అహంకారం తగ్గడానికి మూల శాస్త్రం ఏంటండి, శరీర భావనే. శరీర భావాన్ని ఏ రకంగానూ కూడా తీసుకురాకూడదు. అందుచేత కర్మణ్యే బాధికారైతే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేషు సంకోర్త కర్మణి. అంటే శరీరం ఉంది, ఆ శరీరంతో కర్మలు చేసుకుంటూ పోవాలే తప్ప ఆ ఫలితం అనేటువంటిది నీ చేతిలో లేదు. నువ్వు చేసిన కర్మఫలాన్ని బట్టి నేను ఇస్తూ ఉంటాను. అందుచేత నీవు ఎప్పుడైతే బయటికి వచ్చి కర్మ చేస్తున్నావో, ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే ఈ కర్మ అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వడం పోతున్నాం. ఈ రకంగా మన ఇంద్రియాలతో కానీ జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో బయటికి వచ్చి శరీర భావంతో అహంకారంతోనే కదా కర్మ చేస్తుంటాం.
అహంకారంతో చూడటం, అహంకారంతో వింటాం, అహంకారంతో మాట్లాడటం, అహంకారంతో తింటాం. మొత్తం మీద అహంకారం ఏమంటారంటే కర్త అంటారు. అహంకారంతో చేసేటటువంటి బహిర్ముఖంగా చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో దూరేణ ఎవరం కర్మ అంటే ఈ రకంగా శరీర భావంతో చేసేటటువంటి ఏదైనా సరే, ఆఖరికి సాధనైనా సరే నీకు నిన్ను దేవుడి నుంచి దూరంగా తెచ్చేస్తాడు. దూరేణ ఎవరం కర్మ అందు చేసి బుద్ధి యోగా దానం చేయాలి. బయటికి ఇప్పుడు నేను గొప్ప అన్నాను అనుకోండి, దేనితో ప్రకటించాలి? నాకు చాలా తెలుసు అన్నాను అనుకోండి, యువతలకు వస్తున్నాం కదా, ఇలా యువతలకు వచ్చేదాన్ని ఏదైతే ఉందో యువతలోకి వచ్చి మాట్లాడేది, యువతలకు వచ్చి చేసేదంతా కూడా దేవుడికి దూరం చేయాలి. దేవుడికి దూరం చేసేటటువంటి కర్మ కేవలం అంటే నీచమైంది, తక్కువ. మీరు ప్రార్థన చేయండి, లేదా ఏదైతే చేయండి, మన అవసరం. బహిర్ముఖంగా చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అంతా కూడా దూరేణ కేవలం కర్మ. బుద్ధి యోగా దానం చేయాలి. చూడండి, అంటే బయటికి చేసేటటువంటిది బుద్ధితో చేసేది ఏంటి, అహంకారంతో చేసేది ఏంటండి? బుద్ధితో చేసేది, లోపలికి చేసేదాన్ని బుద్ధితో చేసే కర్మ. అంటే బయటికి అహంకారంతో చేసేటటువంటి కర్మలో ఏమి లేదు, బుద్ధి లేదు. అక్కడ కర్త ఎవరు? అహంకారం. అంటే లోపలికి చేసేటటువంటి కర్మలో ఎవరిని పక్కన పెట్టాలి? అహంకారాన్ని పక్కన పెట్టి బుద్ధిని ముందుకు తీసుకురావాలి. బుద్ధి యోగా దానం చేయాలి. నువ్వు బుద్ధితో చెయ్యి, ఏం చేసినా అహంకారంతో చెయ్యి. అహంకారంతో చేసేటటువంటి కర్మ నీచమైనటువంటిది, అది దేవుడికి దూరం చేసేటటువంటి. బుద్ధితో చేసేటటువంటి కర్మ గొప్పది, మంచిది, ఎక్కువ. అది దేవుడి దగ్గరికి కలుపుతుంది. అంచేత నాయన బుద్ధో చరణ మన్విచ్య కృపణాఫలహేతవ అందుకు బుద్ధిని ఆచరించు, బుద్ధిని మేలుకొని, బుద్ధిని వికసింపచేసుకో, బుద్ధిని వృద్ధి చెందింపజేసుకో. అందుకని ప్రతిదానికి చూడండి, మనకి ఎవరైనా తెలుగు తప్పుగా మాట్లాడినా, తెలుగు తప్పు పని చేసిన బుద్ధి లేదా అంటున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్పాడండి ఈ శ్లోకంలో మనకు బాగానే? బుద్ధిని అనుసరించి, బుద్ధిని పట్టుకో, బుద్ధిని పట్టుకో, బుద్ధిని పట్టుకో. బుద్ధి ద్వారానే బుద్ధో శరణం అని, బుద్ధిని శరణం వేయడమన్నాడండి. శరణం అనిపించ, ఇచ్చ అంటే కోరుకో, అనిపించ బుద్ధిని కోరుకో, కృపణ ఫలయ. అది అహంకారంతో చేసేమనుకో నువ్వు కృపణుడు అవుతావు అన్నాడండి. పైగా కృపణత్వం అంటే ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాడు దేవుడికి దూరం అవుతే దేవుణ్ణి పొందడానికి చేయవలసింది బదులు దేవుణ్ణి దూరం చేసుకోవడానికి, ఎడగొట్టుకోవడానికి, వేరు చేసుకోవడానికి చేసిన కర్మ అవుతుంది. అతను ఏమంటారండి? కృపణుడు అంటారు. కృపణుడు అనే పదానికి ఏంటండి? కృపణత్వము, విశ్వాసం లేదు. కృపణత్వం అంటే అండి విశ్వాసం లేదు. దేవుడు ఎంతో మనకు చక్కగా శరీరం ఇస్తే ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలా ఉండాలో అలాగే ఉండి మనం తెలుసుకోవడానికి ఈశ్వరానుగ్రహంతో ఒక గురువు, ఒక శాస్త్రము, ఒక సిద్ధాంతము, ఆత్మ పరమాత్మ యొక్క వ్యవహారం అంతా లభించిందనుకోండి. ఇప్పుడు దేవుడికి మనం ఎలాగా, ఏ విధానంలో మసలాలంటారు? మనకి ఎవడైనా ఒక మనిషి కొంత మనం ఉపకారం చేసినటువంటి అప్పుడు ఎలా ఉంటాం? మనకి ఎలా ఉంటాం అతని విషయంలోని, ఉపకారం చేసినటువంటి విషయంలోని. అటు మాదిరిగా దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు కదా, ఇంత గొప్ప మేలు చేసినటువంటి దేవుడు చేసిన మేలుని మరచి కృపణుడుగా మారిపోయాడు అనుకోండి. కృపణత్వం. ఎవరిని కృపణుడు అన్నాడండి? ఇక్కడ ఏ పాపకర్మ చెప్పలేదు. అంటే చూడండి, వెలుపలికి చేసేటటువంటి కర్మను ఎవడైతే చేస్తున్నాడో అది దేవుడు పొందాలని చెప్తున్నాడు. మళ్ళీ పైగా అది దేవుడి కోసమని మళ్ళింతడు. అదేమైంది? ఎవరమైంది? ఎవరం కర్మ, నీచ కర్మ అయింది. దేవుణ్ణి పొందడానికి లోపలికి వెళ్ళవలసి పొందవలసిన దాన్ని బహిర్ముఖంగా పొందాలని చూపిస్తున్నాడండి. బహిర్ముఖంగా పొందడం సాధ్యం కాదు, అది బుద్ధి యోగం అవ్వలేదు.
అందుకని చెప్పేసి దూరేన ఎవరం కర్మ బుద్ధి యోగా ధనంజే బుద్ధో శరణం అని పెట్టారు. కృపణ ఫలహేతువ, ఫలహేతువ. ఇక్కడ ఫలము హేతు, ఫలాన్ని ఆశించి అంటే కదండి. ఫలం అంటే ప్రయోజనాన్ని ఆశించి చేసేటటువంటి కర్మ. ఇప్పుడు మనం ఏ దేవుడి విషయంలోనో కాదు, ఎందుకని కాదు, బాబా ఆ పని ఎందుకు చేస్తున్నాం అని అడిగాడు అనుకోండి, ఆ భక్తి దేనికి అన్నాడు అనుకోండి, ఏం చెప్తామండి మనం? ఏదైనా మొక్కండి అన్నాడండి అనుకోవచ్చు, ఎందుకని అడిగి ఏం చెప్తాడు అంటే ఏదో బాలనా సంతానం కలగాలనో, ఉద్యోగం రావాలనో, వ్యాపారంలో కలిసి రావాలనో, ఏదో ఫలాన్ని ఆశించి కదా. ఫలాన్ని ఆశించేటటువంటి ఫల హేతువు, ఫలాన్ని హేతువుగా చేసినట్టు కర్మ చేస్తాడు. కానీ దేవుడిని తెలుసుకోవాలని కానీ, దేవుడి మీద ప్రీతుడు కానీ, దేవుడి మీద భక్తుడు కానీ చేసేటటువంటి పని కాదు అది. ఫలహేతువుగా ఫలాన్ని ఆశించేటటువంటి వ్యక్తి దేవుడితోటి వేదం ఆడుతున్నాడు. అతను కృపణుడు, విశ్వాసఘాతకుడు, అతను నమ్మకస్తుడు కదా. అతను దేవుడిని ఏం కోరుతున్నాడండి? ఈ శరీరానికి కావాల్సినటువంటి ప్రయోజనాలు, ఏవో ప్రయోజనాలు ఆశించి ఆ ప్రయోజనాన్ని ఫలము అంటారు. ఫల హేతువ, ఫలాన్ని ఆశించి చేసేటటువంటిది ఏదైతే ఉందో అతను కృపణుడు. కృపణ ఫలహేతువుగా ఫలాన్ని ఆశించి చేస్తేనో కృపణుడు అవుతావు. అందుచేత బుద్ధో శరణం అని వచ్చారు. బుద్ధిని శరణం వేడు, బుద్ధిని అనుసరించినటువంటి మార్గాన్ని పట్టుకో, కానీ కృపణుడు కాకు. ఫలాన్ని ఆశించి పని చేయి. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి పొందడానికి ప్రయత్నించు. సరే, బుద్ధియుక్తో జహాతీగా ఉభో సుకృత దుష్కృతే తస్మాత్ యోగా యుజ్యస్య యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తుడు అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి బుద్ధి అనే పదం ఏంటండి? జ్ఞానము, తెలివి. బుద్ధి లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా, ఇవన్నీ ఏంటండి పర్యాయ పదములు. బుద్ధియుక్తుడు అంటే జ్ఞానంతో కూడి చేసేటటువంటి వాడు. జ్ఞానంతో, జ్ఞానం లేకుండా చేసేటటువంటి వాడు, ఫలాన్ని ఆశించి చేసేటటువంటి వాడు ఏమన్నాడు ఇందాక? జ్ఞానం లేకుండా చేసేటటువంటి కర్మ దేవుడికి దూరంగా గిట్టేస్తుంది. ఫలాన్ని ఆశించేటటువంటి ఇదంతా కూడా కృపణత్వమైంది. ఇప్పుడు ఏమన్నాడు? బుద్ధియుక్తో, బుద్ధితో కూడినటువంటి కర్మ చేయించాడు. బుద్ధితో కూడి సాధన చేయాలి. జ్ఞానంతో కూడినటువంటి బుద్ధి అంటే జ్ఞానం, యుక్తులు అంటే కూడి, జ్ఞానంతో కూడి ఎవడైతే చేస్తాడో అతను జహాదేహ ఉభో సుకృతి దుష్కృతి. ఇక్కడ మనకి చేసేటటువంటి చూడడం వల్ల కానీ, మాట్లాడడం వల్ల కానీ పనులు జరుగుతున్నాయి కదా, వాటిని ఏమంటున్నాం మనం? కర్మలు అంటున్నాం. మరొకసారి గుర్తు చేసి, ఇప్పుడు మన శరీరం చూడండి, ఇది ఒక స్తంభం లాంటి. ఈ శరీరానికి లోపల పని చేసేవాడు కొంతమంది, వెలుపల పని చేసేవాడు కొంతమంది. రెండు వర్గాలుగా విడిపోయి శరీరంలో కర్మలు జరుగుతున్నాయండి. శరీరానికి వెలుపల కర్మలు చేసేవాళ్ళని ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. శరీరానికి లోపల పని చేసేవాళ్ళని ఏమంటారు? ప్రాణాలు అంటారు. ప్రాణాలు 5, కర్మేంద్రియాలు 5. కర్మేంద్రియాలు ఎటువైపు పని చేస్తాయండి? బయటికి పని చేస్తాయి, కానీ లోపలకు పని చేయరు. వాటికి ఏం తెలియదు. లోపలకు పని చేసేటటువంటి ప్రాణాలు వెలుపలకు పని చేయవు, లోపలే పని చేస్తాయి. ఆ లోపల అలా మామూలు పౌరులు లోపలే పని చేస్తుంటారు. ఇక్కడ పక్కలో బయట వెలుపలకే పని చేస్తారు. అట్టి మాదిరిగానే తెలుసుకునే ఇంద్రియాలు ఉన్నాయంటే మన శరీరం. బయటికి తెలుసుకునే ఇంద్రియాలు, లోపల తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు. లోపల బయటికి తెలుసుకునే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటారు. లోపల తెలుసుకునేటటువంటి ఇంద్రియాన్ని అంతరింద్రియాలు అంటారు. అంతం అంటే లోపల ఇంద్రియాలని, లోపల ఇంద్రియాలన్నా అంతరింద్రియాలన్నా ఒకటే. అవి లోపల తెలుసుకుంటుంటాయి. మనకి ఆకలేస్తుంది అనుకోండి, ఎవరికి తెలిసింది? కడుపు నొప్పిపోతుంది అనుకోండి, ఎవరికి తెలిసింది? మూత్ర విసర్జనకి వెళ్ళాలి, మల విసర్జనకి వెళ్ళాలి, లేకపోతే తల నొప్పిపోతుంది, లేదా ఏదో ఏదో అనిపిస్తుంది. ఈ రకంగా లోపల విషయాలన్నీ కడుపు నిండుకుని లేదా అడగలేదు, జీర్ణం అవ్వలేదు, ఎవరికి తెలుస్తుంది? అలా తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు లోపల ఉన్నాయి. బయట జ్ఞానేంద్రియాలు ఆ విషయం తెలియదు. లోపల తెలుసుకోబడినటువంటి లోపల పని చేయకపోతే ఏమవుతుందండి? శరీరానికి తేడా వచ్చేది.
అలాగే బయట తెలుసుకోవాల్సినటువంటి బయట చక్కగా వాటి వృత్తులు వాటిని నిర్వర్తించకపోతే అప్పుడు వ్యవహారం సాగదు. ఈ రకంగా కర్మేంద్రియాలు, ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవి పూర్తిగా ఎవరి విధులలో వాళ్ళు ముందు సక్రమంగా నడిపించినప్పుడే మన వ్యవహారం పూర్తిగా నడుస్తుంది. ఈ రకంగా పని జరిగినప్పుడు ప్రతి పనికి కూడా ఒక ఫలితం ఏర్పడుతుంది. అది మనం తెలిసి చేసినా, తెలియక చేయకపోయినా, పోలి చేసినా, కోరక చేసినా కూడా ఏ రకంగా చేసినా కర్మంటూ జరిగితే ఫలితం ఏర్పడుతుంది. దాన్ని ఆయన ఏమన్నాడండి, కర్మణ్యవాధికారైతే మా ఫలేషు కదాచనము. కర్మ చేయడం ఒక యంత్రగాడికిలా, ఒక యంత్రం మాదిరిగా కర్మ చేసుకుంటూ పోతే నీవు చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఫలితాన్ని ఇస్తుంటాను. ఫలితం విషయం నీ చేతిలో లేదు, నీ చేతిలో ఉన్నది కర్మ. అందుకని కర్మణ్య వాధికారైతే నువ్వు అధికారి దేనికి? కర్మ చేయడం కోసం. కర్మ ఇక్కడ రెండు రకాలు. ఉభో అంటే ఏంటి? రెండు. ఉభో అంటే రెండు రకాలు. ఏంటి ఆ రెండు రకాలు? పుణ్య, పాపం. మనకు తెలిసి కానీ తెలియక కానీ పుణ్యం చేయొచ్చు, పాపం కూడా చేయొచ్చు. చేసింది పుణ్యం అనుకుని చేయొచ్చు, దానివల్ల పాపం రావచ్చు. ఒక్కోసారి పాపం వల్ల పుణ్యం రావచ్చు. అది విభజన కరెక్ట్గా తెలియలేనప్పుడు దాని రెండింటి వల్ల మొత్తం మీద కర్మ వల్ల మనకి ఏమవుతుందండి? పుణ్యము, పాపము వస్తుంది. పుణ్య పాపముల వల్ల కలిగే ప్రయోజనం ఏంటండి? రెండు కర్మలు అంటే పుణ్య, పాప, రెండు కర్మలు. రెండు కర్మలకి ఫలం సుకృత, దుష్కృతే. ఉభో సుకృత, దుష్కృతే. మళ్ళీ చూడండి, బుద్ధియుక్తో జహాదేహ ఉభో సుకృత, దుష్కృతే. అంటే బుద్ధితో కూడి కర్మ చేసినట్లయితే ఆ చేసినటువంటి కర్మ పుణ్యకర్మ, పాపకర్మ, దానికి సంబంధించినటువంటి సుకృత, దుష్కృతాలు ఏవైతే ఉన్నాయో అవి జహాదేహ. జహాదేహ అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి యోగం సిద్ధించినటువంటి వ్యక్తిని వదిలిపోతాయి. అందుకని అర్జున తస్మాత్ యోగాయ యుజ్యస్య యోగః కర్మసు కౌశలం. ఇక ఎందులోనూ ఏ రకంగానూ కూడా కర్మఫలం నశించదు. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఏదన్నా చేసిననుకోండి దానికి సంబంధించిన ఫలితం వస్తుందే తప్ప వదిలిపెట్టే ఛాన్స్ లేదు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందండి, రెండు రకాలైనటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి దుష్కృతాలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేస్తాయి. అందుకని నువ్వు ఖచ్చితంగా యోగం ఎందుకు చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేయాలి? అలానా ఇది కర్మ వదిలేస్తుందండి. ఇందులో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే రేపు మళ్ళీ మనం జన్మకు రావాలి. జన్మకు రావాలంటే కర్మ ఉండాలండి. ఆ కర్మ వల్లే మనం సుఖ దుఃఖాలు అనుభవించాం. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి అందరికీ ఒకలాగా లేదు. అందరికీ ఒకలాంటి భర్త రాలేదు, అందరికీ ఒకలాంటి భార్య రాలేదు, అందరికి ఒకలాంటి శరీరం రాలేదు, అందరికి ఒకలాంటి బుద్ధి రాలేదు. ఎవరి స్థితిగతులు వాళ్ళే, ఎవరి ఆలోచన విధానం వాళ్ళదే. అని ఇలా రావడానికి కారణం ఏంటంటే ఈ శిక్షణ కర్మ. అంటే ఈ సుకృత దుష్కృత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సుకృత దుష్కృత కర్మలో వదలవు. ఏ మంత్రం చేసినా చేయండి, ఏం చేస్తే వదులుతాదో చెప్పండి. యోగంలో మనసును దాటిపోయినటువంటి స్థితిలో, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి స్థితిలో అహంకారాన్ని వదిలి అహంవృత్తిలో మమేకమవ్వడం. నేను ఉన్నాను. ఎప్పుడున్నానండి? నేను ఎప్పుడు ఉన్నాను. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదండి. మరి నిద్రలో నేను లేను కాదండి. ఎలా వండుకొని మెరపులో జాగ్రత్త ప్రపంచం కనపడదు, స్వప్నంలో స్వప్న ప్రపంచం కనపడదు. జాగ్రత్త ప్రపంచం ఎవరికి కనిపించిందో స్వప్న ప్రపంచం కూడా వాడికే కనిపించింది. జాగ్రత్త స్వప్నాలు రెండు ఎవడు చూసాడో సుషుప్తులు కూడా వాడే కదా చూస్తున్నాడు. అంటే మూడింటిని చూసేటటువంటి వ్యక్తి మూడింటికి వేరేగా ఉంటేనే కదా ఆ మూడింటిని చూడగలరు. ఆ మూడింటికి వేరేగా ఉన్నటువంటి వ్యక్తే నేను. సుషుప్తి నేను కాదు, స్వప్నం నేను కాదు,
జాగ్రత్త నేను కాదు. జాగ్రత్తకు సంబంధించిన శరీరం నేను కాదు. స్వప్న శరీరం నేను కాదు. కారణ శరీరం నేను కాదు. 3 శరీరాలకి వేరుగా ఉండి 3 శరీరాలని కూడా నేను తటస్థంగా సాక్షిగా చూడు. అలా చూడకుండా మన స్వరూపాన్ని ఆ నీరుని మర్చిపోయి ఇప్పుడు మన ఎదురుకుండగా ఏదైతే ఇప్పుడు జాగ్రత్త శరీరం వచ్చిందండి, శరీరం మన శరీరం మనకు తెల్లలేదు, మన స్వరూపం మనకు తెల్లలేదు. జాగ్రత్త శరీరాన్ని చూసుకుని ఆ శరీరమే మన శరీరం అనుకున్నాం. అక్కడ ఏముందండి? మనల్ని మనం తెలుసుకోకపోవడం మొదటి తప్పు. మన ఎదురుకుండగా ఉన్న శరీరాన్ని మనం అనుకోవడం రెండో తప్పు. ఇక్కడ 2 తప్పులు జరిగిపోయి ఈ రకంగా మన స్వరూపాన్ని మర్చిపోయి కారణం చేత మన శరీరాన్ని మనం అనుకున్నాం. ఎప్పుడైతే మన శరీరం అనుకున్నామో మన స్వరూపం మరుగుపడిపోయింది కదండి. అక్కడ ఏం పోయింది? జ్ఞానం పోయింది, బుద్ధి లేదు. శరీర భావంతో కర్మలు చేసి మళ్ళీ స్వప్నం వచ్చింది. స్వప్న శరీరాన్ని నేను అంటున్నాడు. మళ్ళీ సుషుప్తి వచ్చింది, హాయిగా సుఖంగా నిద్రపోయానండి అంటున్నాడు. కానీ ఇతర స్వరూపాన్ని ఇతను కనిపెట్టాడు. ఈ 3టికి అతీతంగా ఉన్నటువంటి వస్తువు ఏది? ఈ 3టికి అతీతంగా ఉన్నటువంటి వస్తువు త్రిగుణాలకి అవతల త్రిగుణ సామ్యావస్థ అంటారు. ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏది ఎదుర్కొండగా ఉంది? ఒక గుణానికి సంబంధించిన వస్తువులు ఎదుర్కొండగా ఉంది. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త సంబంధించినటువంటి సత్వగుణానికి సంబంధించిన కుల శరీరం మరుగుపడింది. రజోగుణానికి సంబంధించిన స్వప్న శరీరం ఎదుర్కొనవచ్చు. నిద్రకు పోయినప్పుడు కారణ శరీరానికి సంబంధించినటువంటి తమ గుణం ఎదుర్కొనవచ్చు. అంటే ఏదో ఒక గుణానికి సంబంధించిన వస్తువు మనకు ఎదురొస్తుంది. అప్పుడు ఏ వస్తువు మన ఎదుర్కొనగా వచ్చిందో ఆ వస్తువు మన స్వరూపం అనుకుంటూ త్రిగుణ సామ్యత. అంటే 3 గుణాలకు సంబంధించినటువంటి జాగ్రత్తని స్వప్నంలో కలిపేసామనుకోండి, స్వప్నాన్ని సుషుప్తిలో కలిపేసామనుకోండి, అప్పుడు ఏమైంది? జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు 3 ఒకటైపోయింది. 3 ఒకటైపోయి 3టిని మొత్తగా కలిపేసి 3టికంటే వేరుగా ఏమినటువంటి స్థితే తురియం. జాగ్రత్త స్వప్న జాగ్రత్తలో ఒకటి ఉంది, స్వప్నంలో ఒకటి ఉంది, సుషుప్తిలో ఒకటి ఉంది. తురియంలోన ఈ 3 లేని స్థితికి తురియం అని పేరు. ఇది త్రిగుణ సామ్యావస్థ, వన్మనీ స్థితి, తురియము, సమాధి అని దీనికి ఏ పేరు పెట్టారు. ఈ రకంగా ఈ త్రిగుణ సామ్యావస్థలో వెళ్ళినప్పుడు త్రిగుణాలకు సంబంధించినటువంటి వస్తువుల్ని వదులుకుని ఉండడమే సమాధి. ఇటువంటి స్థితి ఎవరికైతే అనుభవానికి వచ్చిందో ఏమైందండి? అతనికి ఏం వదిలేసింది? కర్మలకు సంబంధించినటువంటి సుకృతి దుష్కృతాలకు సంబంధించినటువంటి దేహాదేహ వదిలేసింది. అందుకని తస్మాత్ యోగాయ యుజ్యస్య. నువ్వు నిరంతరము కూడా ఏం చెయ్యాలి? దేనిని కోరుకోవాలి, దేనిని తెలుసుకోవాలి, దేంట్లో నువ్వు నిమగ్నం అవ్వాలి? యోగం చెయ్యి, యోగాన్ని గురించి తెలుసుకో. అందుచేత తస్మాత్ యోగాయ యుజ్యస్య. యోగ కర్మసు కౌశలము. కౌశలం అంటే ఏంటండి? కౌశలం అంటే జ్ఞాపరితనం. జ్ఞాపరితనంగా చేయలేదనుకోండి సాధన, మళ్ళీ సిక్కు తెచ్చుకోవాలి. మరి ఏదో స్థితిలోకి తీసుకెళ్ళిపోయి ఏదో అనుభవాన్ని కలిగించి పక్కదారి పట్టించేటటువంటి వాళ్ళంత ప్రమాదం ఈ సమాధి స్థితిలో కూడా ఉంటుంది. అది కౌశలం అంటే జ్ఞాపరితనం. అందులోకి ఎలా ఎక్కడ మనసు పెట్టాలి, ఎంతవరకు దాన్ని అభ్యాసం చేయాలి, కరెక్ట్గా గుట్టంపడి వెళ్తుందా లేదా సైడ్కి వెళ్తుందా, వేరే ఏ సైడ్ ఫలితాలను తీసుపెట్టి పడుతుందా, దాన్ని మనం గమనించుకోలేదనుకోండి, ఇందులో అనేకమైనటువంటి ప్రలోభాలను కలిగించి మనిషిని పక్కదారి పట్టించేటటువంటి ప్రమాదం ఉంది కనుక దాన్ని నేర్చుకోవాలి. నేర్పరితనాన్ని కౌశలం అంటారు. విద్యస్య యోగ కర్మసు కౌశలం. తర్వాత శ్లోకం చెప్తాం. కర్మజం బుద్ధియుక్తాని ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. బుద్ధియుక్తాని జ్ఞానయాగముతో కూడుకున్నటువంటి మనీషిణః. అతను మనిషి అన్నాడు. సరే ఏమంటారండి? మనీషి. బుద్ధి యోగంతో కూడినటువంటి వాడు మనీషి. అంటే బుద్ధిమంతుడు అన్నా ఒకటే, మనీషి అన్నా ఒకటే.
యోగంతో కూడుకున్నటువంటి వాడు జ్ఞానంతో కూడిన యోగం. జ్ఞానంతో కూడుకున్నటువంటి ఎవడైతే యోగం చేస్తున్నాడో అటువంటి వాడు కర్మజం సుకృతి దుష్కృత కర్మల వలన పుట్టే ఫలం భోగైశ్వర్య ఫలములను విడిచిపెట్టేసి జన్మబంధ వినిర్ముక్త జన్మం యొక్క బంధము వలన విడువబడిన వాడే అనామయం సర్వోపద్రహితమైనటువంటి పదం స్థానమును గచ్చంతి. చూడండి ఎంత గొప్ప ప్రయోజనం. జన్మబంధ వినిర్ముక్త అదొక కనెక్షన్ అండి, అదొక లింకు. అది ఎవడో తెంచడండి, మనమే దాన్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఏంటంటే ఎందుకని చనిపోయామనుకోండి జన్మకు వచ్చేస్తుంది. అలా జన్మకి రావడానికి సంబంధించిన బంధాన్ని ఏమంటారు? లింకు. ఏంటంటే లింకు కర్మ. కర్మ ఎక్కడ ఉంది? ఎప్పుడో చేసాం కదా, కర్మ లేదు కదా అక్కడ. కర్మ ఆగిపోయిందండి మరణంతో. మరి ఏం స్టార్ట్ అయింది? ఫలం స్టార్ట్ అయింది. ఆ కర్మకి సంబంధించినటువంటి ఫలం మనం వదిలించుకుని వెళ్ళలేదు. ఫలం ఉంది. ఆ ఫలం ఏం చేస్తుంది? మళ్ళీ కర్మ చేయడానికి అనుకూలమైనటువంటి శరీరాన్ని కలిగింది. శరీరం వచ్చింది, కర్మ చేసాం. కర్మ చేసినప్పుడు ఆ కర్మకు ఫలితం ఏర్పడింది. ఆ ఫలితం రేపు మళ్ళీ శరీరాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు చేసినటువంటి ఫలితం ఇప్పుడు శరీరంతో ఫలాన్ని అనుభవిస్తున్నాం. శరీరంతో కర్మ చేయడానికి పనికొస్తుంది వచ్చిన శరీరం. మరి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడానికి కారణమవుతుంది. రెండు రకాలు కర్మ చేయొచ్చు, కర్మ ఫలాన్ని కూడా అనుభవించవచ్చు. కర్మ ఫలాన్ని అనుభవించడానికి తర్వాత కర్మ చేయాలి. అందుకే శరీరం తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగించినామా మళ్ళీ కర్మ చేయాలి. ఇప్పుడు ఈ చేసిన కర్మ ఏం చేస్తుంది? మళ్ళీ జన్మకి తీసుకొస్తుంది. అంటే జన్మబంధ వినిర్ముక్త. ఈ తీసుకురావడము తీసుకెళ్ళడాలు ఉండకూడదు. బంధం తెగిపోవాలి. బంధం తెగిపోయింది అనుకోండి, తెగిపోయినటువంటి బంధం ఎలా తిరగాలంటే అండి బలవంతంగా తెగిపోకూడదు. చెట్టుని కాయలు కోసామనుకోండి, చెట్టు కాయలు కోసేటప్పుడు గట్టిగా బలవంతంగా ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు బేగి తెగదు కదండి. అది ముబ్బితేనా ఉచిత దాన్నే గచ్చంతి అనామయం. ఎలా తెగాలంటే ఇది ఈ తీగే ఈ కాయ అనామయం అంటే సునాయాసంగా సులువుగా రావాలండి మరణం. ఇప్పుడు మనకి మరణం కలిగేటప్పుడు చాలా శాస్త్రం భయం కాదు. మరణం అనేది కూడా ఒక వరమే. ఎందుకంటే శరీరంతో ఇప్పటి దేవుడా నాకు కొంచెం చావులర్పించరా బాబా అని కూడా ఉన్నా. అంత సులువుగా రాదండి సాగు కూడా. నలిపేసి బాధ పెట్టి హింసించి తీసుకెళ్ళాం. అందుకని అంటే కాయలు కొన్ని ఎండకు ఉడుకు బిందులు కొన్ని కూడా రాలిపోతుంటాయి. అది కాదండి, తెగిపోయినటువంటిది మళ్ళీ అతుక్కోకూడదు. అనాయాసమైనటువంటి సునాయాసం అనామయం అటువంటి మరణం లభించినప్పుడు ఆ గచ్చంతి ఎలాంటి స్థానాన్ని పొందుతాడు? యోగ మార్గంలో జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. గచ్చంతి ఆ పదాన్ని చాలా కఠినంగా పొందవలసినటువంటి పని లేకుండా ఈ జ్ఞానం యోగ జ్ఞానాల ద్వారా ఆ పరమాత్మ పదాన్ని సునాయాసంగా పొందుతాడు. చాలా సులువుగా పొందుతాడు అనమాట. మనం ఏదైనా కొండ మీద దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కాలి ఏమవుతుందండి? చాలా చంపడాలి కదా, అలాగా శ్రమ ఉండదు అనమాట. సునాయాసంగా మోక్షస్థానం లభిస్తుంది. అటువంటి సునాయాసంగా మోక్షం లభించాలి అంటే సాధన చేయాలి, యోగం చేయాలి. యోగ మార్గమే కర్మజం బుద్ధి చెప్తాయి. ఈ బుద్ధి అంటే జ్ఞానంతో కూడినటువంటి యోగం ఎవడైతే చేశాడో అటువంటి మనిషికి కర్మకి జన్మ రాగానికి సంబంధించినటువంటి కర్మ అంతా కూడా వదిలేసి సునాయాసంగా పరమపదాన్ని చేరుకుంటాడు. ఇది 51వ శ్లోకం. ఇంకా తర్వాత శ్లోకం 52. యదా తే మోహ కలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇక్కడ చూడండి, లోకం ఈ రకంగా శాస్త్రం చెప్పినట్టుగా ఆ శాస్త్రంలో చెప్పిన దాన్నే గురువు చెప్పినటువంటిదే శాస్త్రంలో
శాస్త్రము గురువు చెప్పింది మన అనుభవంలో ఎవరికైతే వచ్చిందో అటువంటి వాటి దీన్ని చాలా సునాయాసంగా ఏ ఒడిదుడుకులు లేకుండా ఏ కఠినమైన పదాలను వాడకుండా చాలా సులభమైనటువంటి పదాలతో బోధిస్తారు. అది మనకి సులువుగా పడుతుంది. ఇటువంటి అనుభవం రాలేదు. ఎందుకంటే శాస్త్రం ఉందంటే శాస్త్రం అనేక మార్గాలను బోధించింది, అనేక సిద్ధాంతాలను చెప్పింది. చెప్పుకున్నా కదండి మనం అనంత శాస్త్రం ఒకవేది తప్పింది. శాస్త్రం ఒకటి రెండు కాదండి, అనంతం. ఇన్ని అని చెప్పకుండా అనంతం అని చెప్పడానికి కారణం ఏంటండి? ఎంత శాస్త్రం ఉందంటే మనకి అనంత శాస్త్రం బహువేది తల్లి అన్నీ కూడా బహు చక్కగా తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రాలు బహువేది తల్లి. కానీ మనిషికి అన్నంత ఆయుష్యేది అల్పస్య కాలం బహువస్య విఘ్నాః. అందుకని ఎలాగండి శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు శాస్త్రాన్ని కూడా చూడండి ఎలా చెప్పారంటే ఆదిత్య చతుర్వేదం ఆది చతుర్వేదం గారు ఆ శ్లోకం కాదు, ఇంకో శ్లోకం. అంటే ఈ వేదాలన్నింటినీ కూడా బాగా మదించినప్పటికీ కూడా ఆ బ్రహ్మం గురించి తెలియలేదనుకోండి, తెలియలేనటువంటి వాడు శాస్త్రాలలో ప్రయోజనం పొందడని చెప్పేసి ఆ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ ఎంత చదివినా డైరెక్ట్ గా శాస్త్రం చదివామనుకోండి అది మనకి ఆ జ్ఞానం రాదు. ఎందుకనండి శాస్త్రాల ఉద్దేశం ఏమిటి అది చెప్పండి. శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటండి? దేవుడు ఇలా ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు సర్వయ్యాడు, దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. ఆ అందరిలో ఉన్నటువంటి దేవుడు నీలో ఉన్నాడు కనుక నీలో ఉన్నటువంటి దేవుడు వేరే ఆత్మ, దాన్ని ప్రత్యేకాత్మ అంటాడు. అంటే అది నీలో ఉన్నటువంటి దేవుడు నీ లోపలికి చూసి నువ్వు తెలుసుకోవాలి. ఇది శాస్త్రం చెప్తే ఈ రకంగా తెలియకుండా గురువు ద్వారా కాకుండా నేరుగా మనమే శాస్త్రం చదవడానికి ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు శాస్త్రం చదివినప్పుడు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు వారు తెలుగుని పెట్టి అనేక విషయాలు శాస్త్రంలో చెప్పడం చెయ్యడం వల్ల మనం కూడా అలాగా ఇది చదివి ఇలాగా అది చదివి అలాగా నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటాం. అందుకని చాలా సులభమైనటువంటి గురువు ద్వారా ఒక మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకుని అభ్యాసం చేస్తేనే తప్ప లేకపోతే పొందలేడు. అలాగా ఆ గురు పరంపర ద్వారా కాకుండా డైరెక్ట్ గా నేరుగా శాస్త్రం ద్వారానే వెళ్ళాడు అనుకోండి, యదాదే మోహ కలిగం. ఇది మంచిదే, ఇందులో ఇలా చెప్పింది, అందులో అలా చెప్పింది, ఇంకో దాంట్లో ఇంకోలా చెప్పింది, ఇంకో దాంట్లో ఇంకోలా చెప్పింది అని ఎవడైతే మోహ కలిగం అంటే మోహం ఎరుగడానికి, అంటే అక్కడ ప్రత్యక్షంగా వస్తువు అందదండి, ప్రత్యక్షంగా వస్తువు తెలియబడదు, చెప్తుంది శాస్త్రం. శాస్త్రం చెప్పినట్టుగా అతను అందులో కుంచెప్పే ప్రయత్నం చేసాడు, ఇందులో కుంచెప్పే ప్రయత్నం చేసాడండి. అప్పుడు ఏమవుతుంది? ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది. యదాదే మోహకలను ఎరుగరానితనము వ్యతిచరిష్యతి, బుద్ధి దాటలేదు. ఎరుగురానితనము దాటాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇలా చెయ్యాలి తప్ప బహిర్ముఖంగా ఎవడైతే కొన్నాడు యదాదే మోహకలను బుద్ధి ఏముందండి? బుద్ధి చెడి భ్రమించదన్నమాట అండి. ఏది వాస్తవమో ఏది శరీరమో తెలియబడదు. ఆ తెలియబడడం వల్ల ఏమవుతుందండి? సదా కంతాచి నిర్వేదం శ్రోతవ్యస్య శృతశిష్య శ్రోతవ్యస్య వినిదగినటువంటి దాని అర్థమునకు శృతశిష్య విని అర్థమునకు నిర్వేదము వైరాగ్యము కంతాచి పొందుతారు. ఏది విన్నామో ఆ ఇని దానికి సంబంధించినటువంటి శ్రోతము అంటే వినడం, అంటే శ్రోతము అంటే చెప్పినటువంటి శృతి చెప్పినటువంటి పదాన్ని విన్నామా, ఇని దానికి అక్కడ చెప్పిన దానికి ఏం సరిపోవాలండి? ఎక్కడ సరిపోతుంది? అంతర్ముఖ వృత్తుల్లోకి వచ్చే తప్ప బహిర్ముఖ వృత్తులు అయితే దానికి లెక్క సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? మనకి ఏమవుతుంది? మోహం ఏర్పడుతుంది. మోహం ఏర్పడడం వల్ల నేను చాలా శాస్త్రాలు చదివానండి, నాకు చెప్పినట్టుగా నాకేం తెలియలేదండి, అందుకనే నేను ఈ మఠం వదిలేసి ఇంకో మఠంలో వెళ్ళిపోయాను అన్నట్టు.
ఎందుకని అలా వెళ్ళిపోయినట్టాడండి? అంటే ఒక విధానంగా అభ్యాసం చెయ్యకపోవడం వల్ల, శాస్త్రం చదివి గురువు యొక్క బాటలో అనుసరించకపోవడం వల్ల అతని లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం. యదాదే మోహకరణం, ఎప్పుడైతే నీకు మోహం ఎలుగురాని తనను దాటగలవో అప్పుడు వినదగినట్టు విన్నట్టుగా అర్థంకు ఫలితముగా వైరాగ్యము పొందగలవు. అంటే సాధనలోకి వచ్చినప్పుడే, యోగాభ్యాసంలోకి వచ్చినప్పుడే ఈ యథార్థాన్ని నువ్వు గ్రహించి ఇప్పుడు ఇదంతా ఇది అనేటువంటి దాని మీద వైరాగ్యం తెచ్చుకోగలవు. అందుకని శృతి విప్రతి పన్నాతే యథా తాశ్యతి నిశ్చల సమాధావచిలా బుద్ధి తదా యోగం అవాప్సి. ఫైనల్ గా చెప్పిన శ్లోకం ఏంటండి? శృతి విప్రతి పన్న. శృతి అంటే ఏంటండి? శాస్త్రం, వేదం. శృతి విప్రతి పన్నాతే అంటే శృతి అంటే వేదాన్ని నేరుగా విన్నామంట. నేరుగా విన్నటువంటి దానికి మనం అభ్యాసం చేసిన దాంట్లో చెప్పినట్టుగా రాలేదు. అప్పుడు ఏమైందండి? మన మనసు వికలమైంది, కర్త చెందుతుంది. శృతి విప్రతి పన్నాతే యదా తాశ్యతి నిశ్చల సమాధా వశిలా బుద్ధి. సమాధిలో తీసుకెళ్ళి అశీలం అంటే కథలని స్థితి. ఏంటి కథ ఉంది? బుద్ధి నిశ్చలమైనటువంటి స్థితిని అశీలం అంటారు. ఇప్పుడు మన మనసు కలుగుతుంది కదండి, చెల్లుతుంది కదా. ఏది ఇదా అదా, అదా ఇదా అని రకరకాల ఆలోచన చేస్తుందండి. ఇది కాదు ఇది అని. మరి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ శ్వాస మనసు ఆగి ఈ శరీరాన్ని మర్చిపోయి సమాధి స్థితిలోకి త్రిగుణ సామ్యావస్థలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఉన్నటువంటి స్థితిని తన బుద్ధితో స్వయంగా తాను చూసుకున్నాడు. అది తన ఎరుపులోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఉత్థాన దశలోకి వచ్చాడు. వ్యవహారికంలో ఉండగా కూడా తన స్వరూపాన్ని తను చూపించినటువంటి అనుభవం